ఓకే అండి, మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ టైం ఇద్దరు లేడీ షెఫ్స్ వచ్చారనమాట నేను ఉన్నప్పుడు. సో హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? శాంతి. శాంతి, ఏ కాలేజ్? ఐహెచ్ఎం. ఓకే, ఏ ఇయర్ లో ఉన్నారు ఇప్పుడు? క్రాఫ్ట్. క్రాఫ్ట్ అంటే ఫస్ట్ ఇయర్? ఫస్ట్ ఇయర్ లాగా. ఓకే, హాయ్. హాయ్ మ్యామ్. మీ పేరేంటి? నవ్య. నవ్య. సో సేమ్ కాలేజ్? సేమ్ కాలేజ్. సో ఇద్దరు సేమ్ బ్యాచ్ అయితే? ఫ్రెండ్స్ మీ ఇద్దరు? వెరీ గుడ్. సో మరి రెడీయా ఈ రోజు మంచి వెరైటీస్ చేయడానికి? సో ఇది వరకు కూడా మీ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించారు. సో మీరు కూడా ఈ రోజు అలాగే మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చూపించాలన్నమాట. ఓకేనా? సో నవ్య ఏం చేస్తావు ఈ రోజు? అనార్ కబాబ్ చేస్తున్నా. అనార్ కబాబ్స్. వావ్. మ్యాంగో శ్రీఖండ్. మ్యాంగో శ్రీఖండ్, ఇది కూడా ఇంకా వావ్. సో సమ్మర్ స్పెషల్ కదా మ్యాంగో. వెరీ గుడ్. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నవ్య. నవ్య. శాంతి కొంచెం టెన్షన్ పడుతుంది, సో కాస్త టెన్షన్ రిలీవ్ అవుతుంది. సో ఫస్ట్ మనం నవ్యతో వంట చేయించేద్దాం. నవ్య రెడీయా? రెడీ మ్యామ్. ఓకే, మరి అనార్ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అనార్ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపప్పు 2 కప్పులు, దానిమ్మ పండు 1, ఎండు దానిమ్మ గింజలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిర్చి 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో నవ్య స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేసుకోవాలి కబాబ్స్ కి మనం? ఫస్ట్ శనగపప్పు సోక్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఓన్లీ నానబెట్టేసి పౌడరా? అంటే కొంచెం ఉడికించుకోవాలి. ఓకే. సో ఈ శనగపప్పు ఆల్రెడీ పౌడర్ చేసి నానబెట్టేసేసి ఉడికించేసి. సో ఇది కొంచెం ఇట్లా పొడి పొడి ఆడుతూ ఉండాలా? పొడి పొడి ఆడుతుంది. ఓకే. సో దానిమ్మ గింజలు, తర్వాత గ్రీన్ చిల్లీస్. ఓకే, అవి చాప్ చేసుకోవాలి. మెంట్ కూడా చాప్ చేసుకోవాలి. అది సో కొంచెం ఆ పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ కొత్తిమీర, జింజర్ అండ్ గార్లిక్ కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా. ఓకే. జీలకర్ర పొడి, డ్రై అనార్ కూడా వేసుకోవాలి కొంచెం. సో ఇవి మనకి మార్కెట్ లో దొరుకుతాయి కదా, ఎండు దానిమ్మ గింజలు. కొద్దిగా లెమన్ జ్యూస్ వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. నువ్వు అన్నీ వేసే ఉప్పు వేయలేదు తెలుసా? ఇది కాలేజ్ లో నేర్పించిన రెసిపీ ఏనా నవ్య? లేదండి, ఇది మీరు బయట నేర్చుకున్నదా? ఓ. సో కొంచెం మనకి ఆ తడి సరిపోతే ఓకే, లేదంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి అది సరిపోతుందా వెట్నెస్, లేకపోతే కొంచెం యాడ్ చేద్దాం? కొంచెం యాడ్ చేసుకోవాలి. వేద్దామా? కొద్దిగా వాటర్ అయింది. సో ఈ రెసిపీ వరకు ఎప్పుడైనా ట్రై చేసావా నవ్య? చేసాను. బాగుందా టేస్ట్? బాగుంటుంది. అంటే ఎనీ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చా, లేకపోతే ఓన్లీ ఎనీ ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి? ఎనీ ఫ్రూట్ చాప్ చేసుకొని వేసుకోవాలి. ఓకే ఓకే, రెడీ అయిపోయినట్టు. సో ఇది ఆన్ చేయనా? హీటర్. సో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కంటే ఇలా పాన్ ఫ్రై చేస్తే బెటర్ అన్నమాట. డీప్ ఫ్రై అయితే ఎక్కువ ఆయిల్ ఉంటుంది. యా, అండ్ ఫ్రూట్ కూడా మరి ఎక్కువ వేగిపోయినా మనకు అంత టేస్ట్ అనిపించదు కదా. శాంతిని చూస్తుంది మధ్య మధ్యలో ఎందుకు. ఇది మీ ఇద్దరు కలిపి చేసిన రెసిపీ ఏమిటి? కాదా, ఎవరిది వాళ్ళదేనా? లేదు, బాల్స్ ఒకేదే కదా. ఒకటే టేబుల్ చేసుకున్నవన్నీ మీరే తినాలి కదా. తనకేం పెట్టట్లేదా మరి? లేదండి. ఓకే, సో చేసేద్దామా? ఓకే, ఇది బాల్స్ లా చేసుకోవాలి. ఓకే, కొంచెం ఇలా ప్రెస్ చేయాలి. ఓకే. సో దీని మీద ముందు కొంచెం ఆయిల్ వేద్దాం. నేను వేస్తూ ఉంటాను, నువ్వు చేసిన దీని మీద పెట్టేసి. ఓకే, నైస్.
సో ఇంక ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు కదా. సో ఎన్ని ఫ్రూట్ బేస్ లో మనము ఈ మిగతావన్నీ సేమ్ ఇంగ్రీడియంట్స్, ఫ్రూట్ ఒకటి మారుతుంది. మిక్స్డ్ ఫ్రూట్ తో కూడా చేసుకోవచ్చు ఇది, చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకు ఉడికించింది కాబట్టి ఇది ఫాస్ట్ గా ఫ్రై అయిపోతుంది కదా. మంచి స్మెల్ వస్తుంది యాక్చువల్గా. సో నవ్య, నీకు కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్ మ్యామ్. సో ఎవరైనా ఉన్నారా మీ ఇంట్లో షెఫ్స్? లేరు మ్యామ్, నేనే ఫస్ట్. మీరే ఫస్ట్ అంటే ప్రొఫెషనల్ గా? ఓకే. సో మీ కాలేజ్ లో గర్ల్స్ అంటే బాగానే ఉంటారా? కోర్స్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే ఎక్కువ బాయ్సే ఉంటారా? ఎక్కువ బాయ్స్, గర్ల్స్ తక్కువ. ఓ, సో ఇవన్నీ ఇది వేగినట్టేనా తీద్దామా? తీసేద్దాం. సో యూజువల్గా వింటర్ సీజన్లో అలా అయితే ఈ కబాబ్స్ చాలా అంటే ఇలాంటి హాట్ ఐటమ్స్ అందరికీ బాగా నచ్చుతాయి కదా. ఎందుకంటే కొంచెం రైనీ సీజన్ కానీ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి వేడి వేడివి. కానీ ఐడియా ఏదో బాగుంది. యూజువల్గా ఫ్రూట్ బేస్లో స్నాక్స్ అంటే ఎక్కువ స్వీట్ ఐటమ్స్ అట్లా చేస్తూ ఉంటారు. సో అంతేనా? దీన్ని ఫైనల్ గా ఏమైనా గార్నిష్ చేసుకోవచ్చా మనం ఇంకొంచెం ఫ్రూట్స్ తో అలాగా? కొరియాండర్. ఓకే, మరి వేడివేడిగా అనార్ కబాబ్స్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అనార్ కబాబ్స్ తయారు చేసే విధానం: ముందుగా శనగపప్పు ఉడికించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపప్పు పొడి, దానిమ్మ గింజలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, తరిగిన అల్లం, వెల్లుల్లి, గరం మసాలా, ఎండు దానిమ్మ గింజలు, నిమ్మరసం, నూనె, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, అనార్ కబాబ్స్ రెడీ. ఓకే అండి, మరి అనార్ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా. సురాజ్ గారు టేస్ట్ చూడండి. ఓకే, బాగున్నాయి. టేస్ట్ చూడండి మీరు కూడా. మెయిన్గా ఏంటంటే ఆ ఎండిన దానిమ్మ గింజలు ఉన్నాయి కదా, సో వాటిని వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది. కొన్ని అరబ్ కంట్రీస్లో అక్కడ కూడా ఇవి ఎక్కువగా వాడుతూ ఉంటారు అన్నమాట. సో తర్వాత ఈ నవాబీ డిష్లలో కూడా మెయిన్గా ఇలాంటి స్నాక్స్లలో అనార్దాన్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. సో ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది. సో తను కూడా తీసుకున్నది బాగుంది, ఎందుకంటే మెయిన్గా బేస్ అది శనగపప్పు తీసుకుంది కదా. సో వేయించడం వల్ల ఇంకొంచెం క్రంచిగా పై లేయర్ అనేది బాగుంది. అంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది కొంచెం శనగపిండి వేస్తే మనకు బైండింగ్ వస్తుంది. సో అలా కాకుండా ఇలా పాన్ ఫ్రై అనేది కొంచెం హెల్దీ మెథడ్, డిఫరెంట్ గా అంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు. సో బాగుంది నవ్య, టేస్టీగా ఉన్నాయి అండ్ సింపుల్ గా కూడా చేసుకోవచ్చు యాక్చువల్ గా. సో మరి చూసారు కదండి, చాలా టేస్టీగా ఉన్నాయి కబాబ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. సమ్మర్లో వచ్చే మామిడి పళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ పండుకున్న రుచి అలాంటిది. మరి అసలు పళ్ళన్నింటిలోనూ మామిడి పండుని రాజు అంటూ ఉంటారు కదా. పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా ఇష్టంగా తింటారు. తినడం వరకు బాగానే ఉంది, కానీ దీన్ని మన స్కిన్కి కూడా బాగా అప్లై చేసుకోవడం వల్ల స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా అంటారా? మామిడి పండును గుజ్జులాగా చేసుకుని ఆ గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ప్యాక్ లాగా అలాగే ఉంచుకుని ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా హెల్దీగా తయారవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి మృత కణజాలం అంతా కూడా పోయి చర్మం మరింత కాంతివంతంగా తయారవుతుంది. ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని కాస్త బాదం నూనెను ముఖానికి అప్లై చేసుకుని ఉదయం లేచిన తర్వాత క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం బాగా కాంతివంతంగా ఉంటుంది. మనం చర్మానికి సంబంధించి, జుట్టుకు సంబంధించి ఎన్నో చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఎప్పటికప్పుడు వేటికవి కొత్తగానే ఉంటాయి. సో ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి, మంచి ఫలితం ఉంటుంది. కొద్దిగా శనగపిండి,
అలాగే కొద్దిగా గంధం తీసుకుని దీంట్లో కొద్దిగా పాలు వేసుకుని రోజ్ వాటర్ కూడా కొద్దిగా వేసుకుని మొత్తం కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకుని ప్యాక్ లాగా వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం మెరిసిపోతూ ఉంటుంది. దోసల పిండి తయారు చేసుకునేటప్పుడు అందులో కొద్దిగా మెంతులు కూడా కలిపి పిండి రుబ్బుకుని దోసలు వేసుకున్నట్లయితే క్రిస్పీగా ఉండే దోసలు మనం తయారు చేసుకోవచ్చు.